ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే టమాటా చారు అయితే చేస్తున్నానండి. టమాటాలతోనే నేను ఇక్కడైతే టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం చింతపండు అయితే వేసుకున్నాను. చింతపండు అయితే పడట్లేదండి, గ్యాస్ ట్రబుల్ అవుతుందని చింతపండు చాలా కొంచెం అంటే చాలా కొంచెం వేసాను, వేయనంత. అలాగే దొడ్డుప్పు అయితే వేసుకొని ఉడకపెట్టుకున్నానండి. ఇందులో వాటర్ పైన అవసరం లేదు, టమాటాలో నీరు ఉంటుంది కదా, దాంతోనే ఉడకబెట్టాను. అది ఉడికినాక మంచిగా మెత్తగా పిసుక్కొని ఆ టమాటాలు అన్నీ వేరేసి రసం అయితే పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు మరొక పక్కనైతే గిన్నె తీసుకొని గిన్నెలో ఆయిల్ అయితే వేస్తున్నాను. నేను ఇక్కడైతే 3 స్పూన్స్ ఆయిల్ అయితే తీసుకున్నాను. 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, ఇవి కొంచెం చిటపటలాడేటట్టు వేగించేసేయాలి. ఇప్పుడు పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ కూడా వేసేస్తున్నాను. 2 వట్టిమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను. ఇక్కడైతే చారు పక్కకి పిసికి పెట్టాము కదా, అందులో కారం అయితే సరిపడా వేసుకున్నాను. ఈ కారాన్ని కలుపుకుందాం మనం. ఫస్టే ఉప్పు వేసాం కదా, సరిపోకుంటే కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇదైతే కలిపి పక్కకు పెట్టుకుందాం. ఇక్కడ ఉల్లిగడ్డ అయితే కొంచెం వేగింది కదా, కరివేపాకు అయితే వేస్తున్నాను. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. ఇవి ఒక 5 నిమిషాల పాటు వేగించుకోవాలి. ఉల్లిగడ్డ అనేది ఎర్రగా అయ్యే వరకు వేగించుదాం. ఇప్పుడైతే ఇది వేగింది కదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను 1 స్పూను. కూర అయినా చారైనా దేంట్లోకైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటేనే టేస్ట్ ఉంటుంది కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చివాసన పోయేదాకా వేగించుకుందాం. ఈ విధంగా వేగినాకైతే చారైతే పోస్తున్నాను ఇందులో. ఇప్పుడు చారునైతే మసలబెట్టుకుంటున్నాను. ఇందులో నేనైతే సాంబార్ పొడి అయితే వేసుకుంటున్నాను. ఇది ఈ విధంగా మసులుతుంది కదండి. మనకి ఎంత మసులితే చారు అనేది అంత టేస్ట్ అయితే ఉంటుందండి. టమాటా చారు అయినా, సాంబార్ అయినా, పప్పు అయినా, ఏదైనా ఎంత మసులితే అంత టేస్ట్ ఉంటుంది కదా. మేమైతే ఇలా చేసుకుంటున్నాం. మీరు